రాముడి వాళ్ళ కళ్యాణం కావ్య రాజుల చేత చేయించాలని చెప్పేసి రాజు వాళ్ళ నాయనమ్మ ఇంద్రాణీదేవి ఆజ్ఞాపిస్తుంది. దాంతో ఇంకా కిక్కురు మనకుండా రాజ్ కావ్యలు ఇద్దరు కూర్చుని చేస్తుంటారు. ఈలోపు రుద్రాణి ఊరికే ఉండదు కదా. ఏం చేస్తుందంటే అనామిక కళ్యాణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అనామికను రెచ్చగొడుతుంది. అయితే ఆ సమయంలో అనామిక ఒక మాట అంటుంది. అదేంటంటే ఆల్రెడీ అమ్మమ్మ గారు రాజ్ కావ్యాల్ని కూర్చోపెట్టి ఈ యొక్క రాముల వారి కళ్యాణం చేయించాలని చెప్పేశారు కదా! ఆర్డర్ ఏశారు కదా! నేనెలాగ చెయ్యాలి అంటే, ఆర్డర్ వేస్తే ఎలా కుదురుతుంది? నీకు, కళ్యాణికి కూడా హక్కు ఉంది కదా! అంటూ అనామికని రెచ్చగొట్టేసరికి, కళ్యాణం జరుగుతున్న సమయంలో అనామిక వెళ్ళి, ఆపండి. ఈ కళ్యాణం చేయించడానికి బావగారికి ఏమాత్రం హక్కు లేదని, హక్కు మీ బావగారికే కాదని, కావ్యకి కూడా లేదు అని చెప్పడంతో, కావ్య అందరి ముందు షాక్ అయిపోతుంది. అయితే ఇక రాజు ఏ రకంగానో మాట్లాడడు. కానీ ఈ నిర్ణయం తీసుకున్న రాజు వాళ్ళ నాయనమ్మ మాత్రం ఏంటి అనామిక ఇలా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే నిజానికి ఇక్కడ రాముల వారి కళ్యాణం అనామిక రాజ్ కావ్యలు ఇలా ఇద్దరు జంటలు చేయొచ్చు. కేవలం రాజ్ అలాగే కావ్యకే ఆ ఒక స్థానం ఇస్తే ఇక్కడ అనామిక లాంటి వాళ్ళు రుద్రాణి లాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు.